వెల్కమ్ టు మై ఛానల్. వేడివేడి జిలేబీలు తినడం ఇష్టమా? అయితే షాప్ వరకు మీరు వెళ్ళక్కర్లేదండి. ఒక్కసారి ఈ వీడియో ఫుల్గా చూడండి. చూశాక మీరే అంటారు జిలేబీలు తయారు చేయడం ఇంత తేలిక అని. పిండి నానబెట్టే పని లేకుండా 15 నిమిషాల్లో వేడివేడి జ్యూసీగా ఉండే జిలేబీల కోసం ఈ వీడియో చూసేయండి. మొదట జిలేబీలకి పాకం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 కప్పుల పంచదారని వేసుకొని వాటికి 1 కప్పుతో వాటర్ని కలుపుకొని పొయ్యి మీద పెట్టేసి పాకం వచ్చినంత వరకు మరగనివ్వాలి. ఈ జిలేబీలకి జిగట పాకం రావాలి. ఒకసారి వేళ్ళతో టెస్ట్ చేసుకుంటే ఇలా జిగటగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ కోసం యాడ్ చేస్తున్నా. ఇది కంప్లీట్లీ మన ఆప్షన్ అన్నమాట, కంపల్సరీ కాదు. స్టవ్ ఆఫ్ చేసి పాకం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్తో మైదా, అందులోకి 1 స్పూన్ నెయ్యిని, అలాగే పావు స్పూను వంట సోడాని, 1 స్పూన్ పెరుగుని వేసుకొని ముందు ఇవన్నీ ఆ పిండికి పట్టేటట్లు కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ముద్దలాగా తయారు చేసుకోవాలన్నమాట. వాటరు ఎక్కువైతే లూజ్గా అయిపోతుంది, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ముద్దలోన ఎటువంటి ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకోవాలి. పంచదార పప్పు పిండిలతో వస్తుంది కదా పాలిథిన్ కవర్స్, అలాంటి కవర్ని తీసుకొని ఇప్పుడు ఈ విధంగా అన్నమాట చూపిస్తున్నట్లు గ్లాసులోకి ఈ కవర్ని పెట్టుకొని అంచులు బయటికి ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత స్పూన్తో కానీ గరిటెతో కానీ ఈ కలిపిన ముద్దని జాగ్రత్తగా అందులోన వేసుకున్న తర్వాత కవర్ని గ్లాస్ నుండి జాగ్రత్తగా తీసి పిండి మొత్తం ఒక సైడ్కి అన్నమాట వచ్చేటట్లు చూసుకోవాలి. ఒక కార్నర్కి ఈ విధంగా ఆ పిండి ముద్ద రావాలి. ఇప్పుడు అంచుల్ని ఈ విధంగా జాగ్రత్తగా ఫోల్డ్ చేసి పైన రబ్బర్తో కానీ లేదా దారంతో కానీ టైట్గా కట్టుకోవాలి. ఇది కోన్ షేప్లో వస్తుంది. ఈ చివర సన్నంగా అన్నమాట కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా చిన్నగా లేదా పెద్ద సైజు కొంతమందికి నచ్చుతుంది, ఈ విధంగా జిలేబీల్ని ఈజీగా అన్నమాట ఈ కవర్తో వేసేసుకోవచ్చు. ఈ విధంగా కవర్తో కాకుండా క్లాత్లో కూడా వేసుకొని క్లాత్కి చిన్న కన్నం పెట్టేసుకొని కూడా సింపుల్గా వేసుకోవచ్చు. ఈ జిలేబీలు చాలా ఈజీ అన్నమాట, వేగంగానే వేగిపోతాయి. ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపుకి ఈ విధంగా మార్చుకోవాలి. 2 వైపులు కూడా వేగిన తర్వాత వీటిని పాకంలోన వేసుకోవాలి. పాకంలో వేసిన తర్వాత వాటిని ఒకవైపు పాకం పట్టిన తర్వాత రెండో వైపుకు కూడా ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. 2 వైపులకు కూడా పాకం పట్టిన తర్వాత ఎక్కువ టైం ఉంచాల్సిన అవసరం లేదు. ఒక 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత వాటిని పాకం నుండి వేరొక ప్లేట్లోకి తీసేసుకోవడమేని. అంతే, మొత్తం ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ జిలేబీలన్నీ కూడా వేసేసుకొని 10-15 మినిట్స్లో ఇవి సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. ఇవి చాలా క్రిస్పీగా, చాలా జ్యూసీగా, చాలా బాగుంటాయి అన్నమాట. వేడివేడిగా అప్పటికప్పుడు గెస్ట్స్ వచ్చినా సర్వ్ చేసుకోవచ్చు.